ఒక్క నిమిషం. ఐఎమ్ సారీ, దట్ ఈస్ ద రాంగ్ ఆర్గ్యుమెంట్. ఈ రోజు ఆర్సిలర్ మిత్తల్ క్యాప్టివ్ మైన్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంది. ఎన్ఎండిసితో టైఅప్ అయ్యి క్యాప్టివ్ మైన్ లేకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. వాళ్ళు 14 మిలియన్ మెట్రిక్ టన్ ప్లాంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు 2 దశల్లో. సో అది కావాలని ఇన్ఎఫిషియన్సీని దాంట్లోకి దోస్తున్నారు. మీరు ఉద్యోగస్తులు అడగండి, కొంతమంది సీఈఓలుగా వచ్చిన వాళ్ళ వల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి. పకడ్బందీగా ఏర్పాటు చేయాలి. అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో మాట్లాడారు. మీరు చూస్తారు కదా, విశాఖని సెట్ చేస్తాం. హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. విచిత్రం ఏంటంటే చేయకపోతే ఏమో ప్రైవేటీకరణ అని మీరే అడుగుతారు, ఇస్తే ఏమో ప్రజల డబ్బు వృధా చేస్తాను అన్న. ఒక మాట, విశాఖ ఉక్కుకి చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతోమంది త్యాగాలతో విశాఖ ఉక్కు ఏర్పడింది. కొంతమంది అధికారుల ఇన్ఎఫిషియన్సీ వల్లనే, మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్, కొంతమంది అధికారుల ఇన్ఎఫిషియన్సీ వల్లనే ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఇలాంటి పరిస్థితికి వచ్చింది. లేదంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్. విశాఖకున్న టెక్నాలజీ కూడా అద్భుతమైన టెక్నాలజీ అన్న. నేను హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నప్పుడు విశాఖ స్టీలే వాడా. ఇప్పుడు అమరావతిలో ఇల్లు కట్టబోతున్నా, విశాఖ స్టీలే వాడతా. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది ఆ స్టీల్ మీద. క్వాలిటీ, ఒక్క నిమిషం వినండి పూర్తి, క్వాలిటీ పైన నాకు నమ్మకం. అంతే, అంత మంచి టెక్నాలజీ ఉంది విశాఖ. కొంతమంది లీడర్షిప్ వల్ల దెబ్బతిన, అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చర్చ జరిగింది. పకడ్బందీ అయిన లీడర్షిప్ని మేము తీసుకొస్తాం, దాని దారిలో పెడతాం. డివిడెండ్ ద్వారా, ఉద్యోగాల ద్వారా మళ్ళీ దేశాన్ని తిరిగి మేము డబ్బులు ఇస్తాం. ఓకేనా? పాపం మీ వాళ్ళకి చోట్ల గారిపోతున్నాయి. ఒక్క నిమిషం, మళ్ళీ సమాధానం చెప్పతే పారిపోయానని మీరే రాస్తారు. బాగండి, చెప్పండి సార్. సారీ, రిపీట్ చేయండి సార్. సాయిరెడ్డి గారు ఏమన్నారండి? రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అని చెప్పారు. ఇంకా మళ్ళీ దాని పార్టీలో చేరేది, టీడీపీలో చేరేది ఏమన్నా? అది కేసు బై కేసు వి విల్ డిసైడ్. ఎందుకంటే మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన నేను ఎందుకు తీసుకుంటా? మా కార్యకర్తల పైన కేసులు పెట్టిన ఎందుకు తీసుకుంటా? అరే నా పైన కూడా కేసులు ఉన్నాయి స్వామి. ఎస్సీ ఎస్టీ కేసు ఉంది నా పైన, అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా సార్. తీసుకోవాలమ్మా. ప్రజలకు ఓపెన్ చేయమంటారా? చూడాలేమో ప్రజలు కూడా. ఒక 3 నెలలు ఓపెన్ చేద్దాం. స్వామి ఒక్క నిమిషం, ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి స్వామి? ఐఎమ్ సారీ, ఒక్క నిమిషం. చంద్రబాబు